Madhi, are you serious? Yes, baby. Oh, I'm so excited. What's next? Huh? Maya? What the fuck, Maya? పిచ్చిలేసిందా? What are you doing? అక్టోబర్ 23rd నా యాక్సిడెంట్ జరిగిన రోజు, మహతి చనిపోయిన రోజు. ఏం జరిగింది తెలిసిపోయిందా? తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్ ఉన్నా. మహతి అనే పుస్తకంలో మధ్య పేజ్, ఇంటర్వెల్ బ్లాక్. ఏమైందో చెప్పు, లేకపోతే బేబీ నీకు నో మోర్ బేబీస్. రాజ్ అండ్ మహతిది డిస్టర్బ్ రిలేషన్షిప్. రాజ్కి సెక్స్ పిచ్ ఎక్కువ, అది మహతి తీసుకోలేకపోయింది. ఊరు మొహంది కదా, పడుంటది, ఏం మాట్లాడదు. ఒకవేళ వైల్డ్ అయినా అనుకున్నా. దీనమ్మో ఇప్పుడు నా మీద తిరగబడ్డం నేర్చుకుంది. మంచిదిరా పాపం. ఏంట్రా మంచిది? రేయ్ దద్దిరా అది. రేయ్ టీ ఇచ్చి ప్రపోజ్ చేస్తే సిగ్గుపడిపోయి పెళ్లి కొప్పుకున్న పిచ్చముండరా అది. తప్పు చేశాను రా సత్య. మాయనే పెళ్లి చేసుకోవాల్సి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? ఉందా మంది లేదు? I'm in my senses. రేయ్ నేను వెళ్ళి పెళ్లి సెట్ చేసుకుని వచ్చాక నాకు ప్రపోజ్ చేసిందిరా మాయ. ఆ రోజు తను వేసుకున్న డ్రెస్, తన స్మెల్, మహతి విషయంలో తొందరపడ్డాను అనిపించింది. రేయ్, బట్ నో, నేను కంట్రోల్ చేసుకున్నాను. తొందరపడి మహతి కమిట్ అయిపోయానా అన్న షాక్లో నేనేం మాట్లాడలేకపోయాను రా. పాపం రా నేను. అరే ఏం మాట్లాడుతున్నావురా? యు నో వాట్, మాయ రాసుకున్న ప్రతి స్టోరీలో హీరోకి నా పేరే పెట్టుకుందిరా. అందుకే అన్ని స్టోరీస్ చదివేశా. దీన్నమ్మా ఏం రొమాన్సో తెలుసా? హే, రాయడమే ఇలా ఉంటే ఇక చేస్తుంటే ఎలా ఉంటుంది? అదే టైంలో అనుకోకుండా నీకు యాక్సిడెంట్ అయింది. మహతి బ్లడ్ ఇచ్చెళ్ళింది. హాస్పిటల్కి వచ్చిన రాజ్ని రిపోర్ట్స్ చూశాడు. నీది మహతిది బ్లడ్ గ్రూప్, హైట్ అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అరే నాకే ఎందుకురా అన్ని ఇలా జరుగుతాయి? మాయాకి యాక్సిడెంట్ అయి ఫేస్ డిఫామ్ అయిపోవడం ఏంటి? మహతి కళ్ళు తిరిగి కింద పడిపోయి కోమాలోకి వెళ్ళి చనిపోవడం ఏంటి? మహతి ఫేస్ మాయాకి వెళ్ళడం ఏంట్రా? అరే ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? ఇప్పుడే కదరా బ్లడ్ ఇచ్చెళ్ళింది. మహతికి ఏమైందిరా? ఇప్పుడు కాదురా, రేపు పొద్దున జరుగుతుంది. రాజ్, నాకు భయంగా ఉందిరా. ఏంట్రా భయము? ఇలాంటి క్రిమినల్స్కి ఇలాగే జరగాలిగా. షీ డిజర్వ్స్ దిస్. రే ఇక్కడ కొట్టిందిరా నన్ను. తప్పు కదా, డొమెస్టిక్ వైలెన్స్ కదా. హస్బెండ్ ఎవరో ఇలా కొడతారా చెప్పు? రేపొద్దున మహతి కోమలకు వెళ్తుంది. నేను ఇలాగే ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకొస్తా. పోతూ పోతూ మాయాకి బ్లడ్ డొనేట్ చేస్తుంది, ఫేస్ డొనేట్ చేస్తుంది. రే నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏం చేయొద్దు, రామాయణ చూచి. ఓకే ఓకేనా? పడుకో. మళ్ళీ పొద్దు నుంచి యాక్టింగ్ కూడా చేయాలరా. మంచిగా చేద్దాం. పడుకో. రే పాపం రా మహతి. రేయ్ దాన్ని పాపం అంటావేంట్రా? నేను రా పాపం.
చనిపోతున్న నా వైఫ్ రా, మహతి వైఫ్ కాదు. పడుకో. వాడంటే భయం వేసి అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కొంచెం డిహైడ్రేట్ ఎక్కువ అవుతావు, బాగా వాటర్ తాగు. అమ్మా మహి, నాన్న దొరికిందే ఛాన్స్ అన్నట్టు మహతి వాళ్ళ నాన్నని బయటికి పంపించేశాడు. ఆపరేషన్కి రెడీ చేశాడు. మాయా పేరుతో మహతిని బయటికి తీసుకొచ్చాడు. శ్మశానంలో మహతి బాడీని పాతి పెట్టాడు. ఎంత మోసం చేశారా? నేనే పెళ్లి చేసుకుందామని అడిగేలాగా ఆఖరికి నన్ను కూడా మీ ట్రాప్ లో పడేలా చేశారు. మాయా 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 ప్లీజ్ మాయా, నాకేం సంబంధం లేదు మాయా. మాయా ప్లీజ్ మాయా, నేను జస్ట్ సైలెంట్ గా ఉన్నాను అంతే. మాయా 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 ఎక్కడికి వెళ్తున్నావు మాయా? నన్ను క్షమించు మాయా. సారీ మాయా, ప్లీజ్ మాయా ప్లీజ్. మొత్తం రికార్డ్ చేశాను. ఇంకా మీ బతుకులు ఫినిష్. మాయా నాకేం సంబంధం లేదు మాయా. ఏం పత్తిత్త కబుర్లు చెప్తున్నావురా? సరే ఒక మాట చెప్పు, ఫ్రెండ్ పెళ్ళాం మీద ఫీలింగ్స్ పెట్టుకోవడానికి సిగ్గులేదురా నీకు? ఆ ఫ్రెండ్ అని చెప్పుకో, చంపేస్తాను. అది కాదు మాయా. ఇచ్చి నీకు చెప్పి వేస్ట్. ఆ రాజ్ లాంటి ఎథిక్స్ లేని చూత్యాగాడిని పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ గా కుక్క బుద్ధులు అన్ని బయటికి వచ్చేస్తాయి. ఏయ్ బొత్తలెట్టు పెట్టో. ఈ వీడియో ఒకరికి పంపించాను, ఎవ్వరో చెప్పను. నాకు ఏదైనా జరిగిందనుకో ఈ వీడియో బయటకు వచ్చేస్తుంది. ఎక్కస్ట్రాల్ చేయకుండా దుబై. నువ్వు సైలెంట్ గా ఉండి ఏమి చేయకుండా ఉన్నందుకు ఈ పనిష్మెంట్ నీకు. ఏ సత్య, నాకొక హెల్ప్ చేస్తావా? ఏమీ చేయకు, డ్రామా ఎంజాయ్ చేయి. జాతకాలు నేను నమ్ముతాను. మీ రాజుగాడికి వచ్చిన ప్రమాదం నేను. పో. మహతి వడ్లమాని శ్రీ నాగ సాయి మహతి శర్మ. నిన్ను చూడకముందు ఐ హేటెడ్ యు. నిన్ను చూసిన తర్వాత ఐ వాజ్ జెలస్ ఎట్ ఫస్ట్ సైట్. నాకన్నా బాగుంటావు, నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నావు. చివరికి వెళ్తూ వెళ్తూ నీ జీవితం కూడా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయావు. థ్యాంక్ యూ సో మచ్ మహతి. నేను నన్ను నీ జన్మలో తీర్చుకోలేకపోతున్నాను. యాక్చువల్లీ తీర్చుకోవచ్చు, తీర్చుకుంటా. నీ ఫేస్, నీ బ్లడ్, నీ లైఫ్ తీసుకున్నా కదా, అప్పుడు నీ రివెంజ్ కూడా నాదే కదా. సే, ఇలాంటి పాపుల్ని క్షమిస్తే మీ కృష్ణుడికే కాదు మా జీసస్కి కూడా కోపం వస్తుంది. చేద్దాం, బాగా చేద్దాం.
ఇదిగో మన ముకుటు వీడి పని రేపు చెప్తా.